నమస్తే అండి. నేను డాక్టర్ శ్రీధర్ని, మీ యూరాలజిస్ట్ని. ఇట్స్ ఎ స్మాల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా నేను చేస్తున్నాను ఇది. సో దట్ అవగాహన వస్తుంది పబ్లిక్లో. వాట్ ఆర్ ద యూరాలజికల్ ప్రాబ్లమ్స్, కామన్గా ఏముంటాయి, ఎప్పుడు డాక్టర్ని అప్రోచ్ కావాలనే దానికి ఇది నేను అవేర్నెస్ లాగా చేస్తున్నాను. సో ఇంకో కామన్గా మా పేషెంట్స్ ఆర్ పబ్లిక్ ఏమడుతుందంటే, యూరాలజికల్ సమస్యను ఎట్లా కనిపెట్టాలి ముందుగా, సో దట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ని మనం ముందుగా కనిపెట్టేదానికి ఏమైనా అవి సూచకాలు ఇస్తుందా, లక్షణాలు ఏమైనా చూపిస్తుంటే, ఎస్ డెఫినెట్లీ ఎనీ డిసీజ్ విల్ గివ్ ఏ విండో పీరియడ్. ఆ పీరియడ్లో కినా మనం డాక్టర్స్ని అప్రోచ్ చేయగలిగి కరెక్ట్ పర్సన్తో ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఎస్ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద డిసీజ్ ప్రాపర్లీ. సో ఇది అదేవిధంగా కిడ్నీలో ఏమేమి లక్షణాలు కామన్గా కనిపిస్తాయి. యూజువల్గా ఎట్లా ఉంటుందంటే, కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నొప్పి, సో వెనుక భాగం నుంచి ముందు భాగం వరకు నొప్పి రావడం, నడుము దగ్గర అదొకటి. యూరిన్లో మంట వేయడము, నొప్పి వేయడము, తరచుగా జ్వరం రావడము, యూరిన్లో రక్తం రావడము, పాస్ రావడం తగ్గిపోవడము, మెల్లిగా కాలు వాపు రావడం, ముఖం వాపు రావడం, ఇట్లాంటివి తొందరగా మనము గుర్తించగలిగితే మనం చిన్న చిన్న బ్లడ్ టెస్ట్ చేసి, క్రియాటిన్ లెవెల్స్, యూరిన్ టెస్ట్లు చేసి ముందుగా కిడ్నీ యొక్క ప్రాబ్లం ఏంటో అనేది మనం పసిగట్టగలుగుతామండి.